అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. బట్ రీమేక్స్ గురించి అడగాలి సార్. యాక్చువల్లీ హరీష్ శంకర్ గారితో మీరు బాగా ట్రావెల్ అయ్యారు. సో అందులో సూపర్ హిట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, సుబ్రహ్మణ్యం పరిచయాలు ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐ మీన్ హరీష్ శంకర్ గారితో మీరు ట్రావెల్ అయింది. కొంచెం రీమేక్స్ విషయంలో అయితే నాకు తెలిసి మొన్న మిస్టర్ బచ్చన్ కొంచెం బాగా మిస్ఫేర్ సార్. ఎందుకు సార్? రీజన్ ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ హీరో క్యారెక్టరేషనే కంప్లీట్ రివర్స్ క్యారెక్టరేషన్. త్రూ అవుట్ మేము ఏం చేసినా కూడా వర్కౌట్ అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అవ్వచ్చు, ఆ క్యారెక్టరేషన్ అలా ఉండటం. మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమైందంటే, ఆఫ్టర్ రిలీజ్ మాకు చేసుకుంటాం కదా పోస్ట్ మార్టం, చేసేటప్పుడు ఏం తెలియదు కదా, చేసేటప్పుడు అంత బాగానే ఉంది లేకపోతే ఫ్లాప్ ఎందుకు వస్తుంది. హీరో చాలా సిన్సియర్గా ఉండే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఐటీ రైడ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి సెకండ్ హాఫ్ ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూని కూడా ఒక ఫేజ్లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందేమో అని చెప్పి కొంచెం ఎంటర్టైన్మెంట్ లైన్కి వెళ్ళామో, ఆడియన్స్ కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయాడు. అంటే ఒక ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూ, దాన్ని చాలా కామెడీగా చెప్తున్నారు, హీరో కూడా చాలా కామెడీగా తీసుకుంటున్నాడు, అన్ని చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అనేది ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. మీకు ఒరిజినల్లో అసలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు చూసే ఉంటారు కదా, ఐటీ విత్ ఇన్ సినిమా స్టార్ట్ అయిన 20 minutesలో వెళ్ళిపోతాడు రైడ్కి, ఇంకా అక్కడ నుంచి సీరియస్ టోన్లో ఉంటుంది. సో ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నాడు, ఓహో ఇది సీరియస్ సినిమా, ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది అనేది. ఇక్కడికి వచ్చేసరికి రవితేజ గారు మాస్ ఇమేజ్, దానికి తోడు హరీష్కి ఆయన ప్రీవియస్ సినిమా మిరపకాయ పెద్ద హిట్, పైగా వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంటుంది, మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఉంటారు, రవితేజ ఫ్యాన్స్ ఉంటారు. సో అది మిస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఇది మిస్ చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే ఆ క్లమ్జీ అయిపోయింది. అంటే మీరు ఇది కానీ విన్నారా? అంటే ఈ వర్షన్ ఏంటంటే హిందీ పాటలు పెట్టడం, అంటే అప్పటి జనరేషన్ నిజంగా మీరు అన్నట్టు హిందీ పాటలకు చాలా ఎడిక్ట్ అయ్యేవారు. నేను కూడా నా చిన్నప్పుడు ఈ క్యాసెట్లో మా ఫాదర్ వినేవారు ఆ జనరేషన్ అంతా. బట్ ఏంటంటే మన జనరేషన్ వచ్చేసరికి ఆడియన్స్ అందరూ ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళకి ఆ పాటలు పాత పాటలు కాబట్టి హిందీ పాటలు అవి గుర్తు కూడా, ఈ కొత్త హిందీ పాటలు అన్నీ వింటారు కానీ తెలియదు మాక్సిమం. ఒకవేళ తెలుగు పాటలు పెట్టుంటే ఎవరినన్నా కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది. అంటే ఒకటి సార్, ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఎప్పుడైనా థియేటర్లో ఇలా కూర్చుంటున్నవాడు ఇలా జారాడు అనుకోండి కిందకి, ఆ ఇలా రిలాక్స్ అయ్యాడు అంటే వాడిని మళ్ళీ లేచి కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఒక్కసారి వాడు ఏంటిది ఇలా ఉంది అంటే ఇంకా వాడికి అది తెలియకుండా ఆడియన్స్కి, ఇప్పుడు మనం కూడా కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తూ ఉంటాం కదా, వెళ్ళి ఒక 30-40 minutes తర్వాత మనకి ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోద్ది, ఇంకా అక్కడ నుంచి ఫోన్ చూసుకుంటాము, ఏదో చేస్తుంటాము. వాళ్ళు మళ్ళీ పైకి లేచి అబ్బా ఇంట్రెస్టింగ్గా ఉందిరా అనిపించడం అనేది చాలా కష్టం. సో ఈ హిందీ పాటలు ఇవన్నీ, పైగా ఇప్పుడు చాలామంది ఏంటంటే సార్, సినిమా ఫస్ట్ 3 days చూసే వాళ్ళలో పలానా సినిమా రీమేక్ అనగానే అప్పటి వరకు వాడు చూడకపోయినా సరే అర్జెంటుగా రైడ్ ఎక్కడుంది అని చెప్పి రవితేజ ఫ్యాన్స్ కానీ ఎవరైనా, ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు అనుకోండి, టక్మని అంతవరకు చూడకపోయినా ఒకసారి చూసేసి దాని మీద ఒక ఒపీనియన్ పెట్టేసుకుని ఆ ఒపీనియన్తో వెళ్తారు. అది కనుక ఎక్కడైనా కొంచెం మిస్ఫైర్ అయింది అనుకోండి, కంప్లీట్ మిస్ఫైర్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ దాన్ని యావరేజ్ కూడా తీసుకురాలేదు. సో అది ఎక్కువ జరిగింది. రీమేక్స్ విషయానికి వస్తే మీరు ఐ మీన్ కళ్యాణ్ రామ్ గారితో తీసారు, ఎంత మంచి వాడేవారు. అది కూడా కొంచెం గుజరాతీ సినిమా ఏదో రీమేక్ అని చెప్పి గుజరాతీ ఫిల్మ్. మీరు అంతకుముందు ఏమన్నా రీమేక్స్ టచ్ చేశారని డైరెక్షన్లో? టచ్ చేయలేదు. మరి అది కొంచెం మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే గుజరాత్ అది ప్రాబ్లం ఏమైపోయిందంటే అండి, ఎప్పుడైనా అదే ఇందాక మీకు చెప్పాను కదా, మనకు ఒక బ్రాండ్ పడితే ఆ బ్రాండ్లో తీసుకెళ్తారని. దాన్ని ఉమేష్ గుప్తా గారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు చేసిన ఫస్ట్ ప్రొడక్షన్. ఉమేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ గుజరాతీలో ఎవరో ఉన్నారు, ఆయన సినిమా చూసి ఇది చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్, తెలుగులో చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని అంటే, శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్ గారును ఆయన చూసి చాలా బాగుంది సార్ అని చెప్పి వెళ్ళి రైట్స్ మాట్లాడేసి చూపించారు. నేనన్నా పాయింట్ బాగుంది సార్, కానీ ఇది అస్సలు మనకి ఇలాగా వర్కౌట్ అవ్వదు అంటే, లేదు మనం మార్చుకుందాం సార్, మీరు అలాంటి అలా మార్చుకుందరు కానీ అని చెప్పి కొనేసారు రైట్స్. అది కూడా ఒక సాలిడ్ అమౌంట్ కొనేసారు. కొనేసిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే దాన్ని మార్చాలి, కానీ కంప్లీట్గా మార్చడానికేమో ఆ పాయింట్ని తీసేస్తే ఇంక సినిమా లేదు. ఏది రెంట్కి అందరినీ పంపిస్తాడు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది తీసేస్తే ఛాన్స్ లేదు. సో చేసాం కరెక్ట్గా సేమ్ సంక్రాంతి రిలీజ్, ఎట్టి బస్సులను సంక్రాంతి చేయాలని పెట్టాం. కరెక్ట్గా ఇటేమో అలవైకుంఠపురం ఫ్యామిలీస్ అందరూ వెళ్ళే త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్, అటు ఫ్యామిలీస్ అందరూ ఇష్టపడే మహేష్ బాబు, 2 పెద్ద సినిమాలు. మేము మధ్యలో ఉన్నాం, సేమ్ శతమానుభూతి కంపారిజన్ లాగా.
కాకపోతే అప్పుడు ఏంటంటే ఒకటి హిస్టారికల్ సినిమా, ఒకటి కమర్షియల్ సినిమా, నాది ఫ్యామిలీ సినిమా. ఈసారి ప్రాబ్లం ఏంటంటే ఇల్లు ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా, హిందీ ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా, మాది ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా. సో దీనివల్ల ఒక మైనస్, థియేటర్స్ దొరకలేదు, సరైన థియేటర్స్. ఈస్ట్ గోదావరి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మాత్రం ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. ఆయనకి 90కి ఎంతగా తీసుకున్నారు, ఆయనకి వర్కౌట్ అయిపోయింది సినిమా. బట్ కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి. తర్వాత నాకు చాలామంది చెప్పింది నువ్వు ఆ టైంలో ఎందుకు రిలీజ్ చేసావు అనేది ఒక వెర్షను. రెండో వెర్షను మేము రిలీజ్ అయింది కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక మెయిన్ లైన్ ఉందో, అంటే అనుబంధాలు ఉండాలంటే మనకి మన రిలేషనే ఉండక్కర్లేదు, బయటవాడు కూడా వచ్చి మనకు అన్నలాగో ఉండొచ్చు అనేది మనకి అసలు చాలా టైం పట్టే అర్థం విషయం. సినిమా రిలీజ్ అయిన 6 నెలలకు సంవత్సరానికి అండి టాటా సేమ్ కాన్సెప్ట్తో ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అది టాటా సంస్థ చేస్తోంది. ఏంటంటే ప్రతి చోట ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. మీరు ఫోన్ చేసి నాకు మదర్ కానీ ఫాదర్ కానీ ఇలా ఉండేవాళ్ళు నాతో ఒక 10 రోజులు గడపాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ని పంపిస్తారు, సిస్టర్ కావాలంటే పంపిస్తారు. ఒక 2 ఉన్నారు ముసలి వాళ్ళు, తాతయ్య నానమ్మ లాంటి ఏజ్ వాళ్ళు, వాళ్ళకి ఆ మనవడితో ఎవరితో ఆడుకోవాలనుకున్నారు అంటే మనవడిని పంపిస్తారు. ఇది జరుగుతుంది. నేను చాలా అడ్వాన్స్గా ముందు గుజరాత్ వాళ్ళు తీసేశారు, నేను తీసాను. ఆ తర్వాత నాకు ఆ క్లిప్స్ పంపించారు, నువ్వు అడ్వాన్స్గా తీసావు, ఇది ఆల్రెడీ వచ్చింది. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మనకి ఆ టైంలో జరగవు, బట్ సాటిస్ఫాక్షన్ ఏదో ఒక రూపంలో వస్తుంటుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ శ్రీనివాస్ కళ్యాణం చాలా ఎక్స్పెక్టేషన్ మీద రిలీజ్ అయిన సినిమా, వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు అదే శ్రీనివాస్ కళ్యాణం హిందీలో డబ్ చేస్తే మీరు యూట్యూబ్లో శ్రీనివాస్ కళ్యాణం హిందీ అని కొడితే 294 మిలియన్ ఎంతో ఉంది. కింద ఒక 60,000 కామెంట్స్ ఉంటాయి. ఈ 60,000 కామెంట్స్లో నాకు తెలిసి 59,000 కామెంట్లు ఇలాంటి సినిమాలు సౌత్లో ఎందుకు, నార్త్లో ఎందుకు తీయట్లేదు, సౌత్ వాళ్ళు మన అదంతా కాపాడుతున్నారు అని ఉంటుంది. ఇప్పుడు ఎవరో అది పంపిస్తారు, సార్ మీది 250 మిలియన్ అయింది, 290 మిలియన్ అయింది. సరే చూడాల్సిన అందులో దూకు డైలాగ్ లాగా గోకాల్సినప్పుడు గోక్కున్నప్పుడు గోకుతున్నారు, ఏం యూజ్ అని. అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే సార్, మేబీ ఆ శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ పేరు హైడ్ చేసేయాల్సింది. మేబీ అప్పుడు జడ్జిమెంట్ చేసేవారు కాదు. అప్పుడు మళ్ళీ సేమ్ సినిమా అదే ఎలాంటి ఫ్లేవర్ అయితే ఇస్తున్నారే, నా కొత్త ఫ్లేవర్ లేదా అని అనుకోకుండా. అంటే ఏమవుతుందంటే సార్ ఒక్కొక్కసారి సార్ సినిమా అనేది ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు లేదా రేపు మీరు డైరెక్టర్ అయ్యారు, మనం ఒకటి నమ్ముతాం సార్, నమ్మింది తీస్తాం. అది ఆడియన్స్ కనెక్ట్ అయింది అనుకోండి, ఆ టైంకి హిట్, కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఫ్లాప్. సింపుల్. ఎందుకంటే అలా అయితే ప్రతి వాళ్ళు హిట్లే తీయాలి, అసలు ఫ్లాప్ అనేది రాకూడదు. శ్రీనివాస్ కళ్యాణానికి జరిగిన మిస్టేక్ ఏమేదైనా ఉంది అని అంటే శతమానం పోతే అందరు కదా సార్, సింపుల్. ఎందుకంటే తల్లిదండ్రులకి దూరంగా ఉండే పిల్లల కథ అది. మీ ఫ్యామిలీ అవ్వచ్చు, నా ఫ్యామిలీ అవ్వచ్చు, ఎన్ని కోటీశ్వరుడైనా ఆటో నడుపుకునేవాడైనా అందరికీ కనెక్ట్ అయ్యే కదా. శ్రీనివాస్ కళ్యాణం అది కాదు. శ్రీనివాస్ కళ్యాణం పెళ్ళి. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ జనరేషన్లో 300 మంది మాకు పెళ్ళి, సగం మంది పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు, సోలో లైఫే బాగుంది అంటున్నారు. కొంతమంది లివింగ్లో ఉంటున్నారు, కొంతమంది 2-3 ఇయర్స్కి డైవర్స్ అంటున్నారు. పెళ్ళిని ఎవరు సీరియస్గా తీసుకొని జనరేషన్ ఎక్కువ ఉన్న టైం ఇది. సినిమా చూసేది యూతే. ఆ యూత్లో చాలామంది పెళ్ళికి యాంటీగా ఉన్నారు. అలాంటి టైంలో నేను పెళ్ళి ఇలా చేసుకోండి, చెప్పులిప్పి మండపం మీదకి రండి, అసలు పెళ్ళిలో ఎన్ని విధానాలు ఉంటాయో అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఏంటి పెళ్లి గురించి మాకు క్లాస్ పీకుతున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యారు. అసలు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే లోపే సినిమా మళ్ళీ ప్రీచిగా ఉందంట, పెళ్లి వీడియో చూసినట్టుందంట అనేది మౌత్ టాక్ వెళ్ళిపోయింది. సో అది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా శతమానుభూతి కంటే కూడా శ్రీనివాస్ కళ్యాణం కాపీ చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ బయటకు వచ్చి 100% బ్లాక్ బస్టర్, ఇది తిరిగేలేదని చెప్పి మొత్తం మాట్లాడారు. ఇది చూసిన తర్వాత రేపు రిలీజ్ అంటే ఈరోజు ప్రివ్యూ వేస్తే, బట్ థియేటర్కి వెళ్ళాక మారిపోయింది. సో మీకు అందుకని మీకు గుర్తుంటే దిల్ రాజు గారికి అర్థం కాల, దిల్ రాజు గారి కదా మాకు ఎవరికి అర్థం కాలే ఏంటిది ఇంత రివర్స్ ఎందుకు వచ్చింది అని. ఆయన అన్ని థియేటర్లకి కొన్ని స్లిప్స్ పెట్టారు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మీకు సినిమా నచ్చిందా నచ్చలేదా, యావరేజ్గా అనిపించిందా, మీ ఒపీనియన్నే టిక్ చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టి ఇవ్వండి అని. మళ్ళీ అలా వచ్చిన వాటిలో మెజారిటీ అంతా సినిమా బాగుందని, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు సాయిధరం తేజ్ గారి సినిమాలన్నింటిలో కూడా టాప్ ఇప్పుడు చూసుకుంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తుంది, మళ్ళీ అందరికీ కేటగరైజ్ చేయకూడదు, సుబ్రహ్మణ్యం ఫర్ సార్. సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత మీది అనౌన్స్మెంట్ ఒకటి అయింది సార్, మీరు దిల్ రాజు గారు సాయిధరం తేజ్ గారితో. ఫస్ట్ సాయిధరం తేజ్. ఓకే, తేజు అనుకున్నదే, తేజు అనుకుని తేజు కథ చెప్పాము, తేజు రెడీ, అనౌన్స్మెంట్ వచ్చింది, ఇలాగా సాయిధరం తేజ్, వేగన్ సతీష్, దిల్ రాజు గారు అని. రిలీజ్కి రాజు గారు ఫిక్స్ అయి ఉన్నారు సంక్రాంతికి. ఖైదీ నెంబర్ 150 10 years తర్వాత బాస్ వస్తున్నారు.
సో ఎంత లేదన్నా ఆయన మేనల్లుడు మనం మధ్యలో మళ్ళీ తన్న పెట్టుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని అప్పుడు నేను శతమానుభూతి చేయాలనుకున్న స్లాట్ ఏదైతే ఉందో ఆ డేట్స్ని వాటిని సుప్రీం చేశారు. సుప్రీం చేస్తే నేను శర్వానంద్ గారితో ఇది చేశాను. ఓకే, అట్లా మరి అంతే. మీరు అన్నట్టు ఆ టైంలో వచ్చుంటే మళ్ళీ మేనల్లుడికి మళ్ళీ అక్కడ ఉంటుంది కదండి, అదో తమ్నైల్స్ వస్తాయి కదా. సూపర్.